దీన్నే మనం 2 పాయింటర్స్ అంటాం. మీరు నాకొక 60 రూపీస్ ఇచ్చారు అండ్ ఆ 60 రూపీస్‌తో 2 టిఫిన్స్ తీసుకురమ్మన్నారు. అండ్ ఆ 2 టిఫిన్స్ ప్రైస్ అనేది కలిపితే ఎగ్జాక్ట్‌గా 60 ఉండాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అండ్ నేను హోటల్‌కెళ్ళి మెనూ చూస్తే మెనూ ఏమో చాలా పెద్దగా ఉంది. అండ్ ఆ మెనూలో నేను ఒక్కొక్క పెయిర్ కంపేర్ చేసేలోపు టైం అయిపోతుంది. హోటల్ కట్టేస్తాడు. కానీ నేను ఒకటి గమనించా. మెనూలో ప్రైసెస్ అనేవి సార్టెడ్‌గా ఉన్నాయి. అప్పుడు నాకొక ఐడియా వచ్చింది. నా లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి చీపెస్ట్ ఐటెమ్ మీద పెట్టాను. అండ్ నా రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి కాస్ట్‌లీయెస్ట్ ఐటెమ్ మీద పెట్టా. ఇక్కడ చీపెస్ట్ ఐటెమ్ ఇడ్లీ ఉంది. 20 రూపీస్ ఉంది. అండ్ కాస్ట్‌లీయెస్ట్ ఐటెమ్ పూరి ఉంది. 50 ఉంది. 2 కలిపితే 70 అవుతుంది. మన బడ్జెట్ ఎక్సీడ్ అవుతుంది. సో, అప్పుడు నేనేం చేశా, నా రైట్ హ్యాండ్‌ని ముందుకు జరుపుకుంటూ వచ్చా. అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటూ వస్తే నాకు దోస కనిపించింది. దోస ప్రైస్ 30 ఉంది. అండ్ ఇక్కడ ఇడ్లీ ప్రైస్ 20 ఉంది. 50 అవుతుంది. మన బడ్జెట్ కన్నా తక్కువ ఉంది. కానీ మనకి ఎగ్జాక్ట్‌గా 60 కావాలి. అప్పుడు నేను నా లెఫ్ట్ హ్యాండ్‌ని ముందుకు జరుపుకుంటూ వచ్చా. అంటే రైట్ సైడ్ మూవ్ చేసుకుంటూ వస్తే నాకు బోండా కనిపించింది. బోండా 30 ఉంది. దోస కూడా 30 ఉంది. ఎగ్జాక్ట్‌గా 60 అవుతుంది. సో, నేను ఆ 2 ఐటెమ్స్ తీసుకొని ఇంటికొచ్చేసా. దీన్నే మనం 2 పాయింటర్స్ అంటాం. ఈ ఎగ్జాక్ట్ అప్రోచ్ వాడి మీరు 2 సమ్ ప్రాబ్లమ్ అనేది ఓ ఆఫ్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీతో సాల్వ్ చేయొచ్చు.